రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. సర్వోచ్చ న్యాయస్థానం సుప్రీంకోర్టు రైల్వే భూముల విషయంలో ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పిచ్చింది. పత్రికలకి పెద్దగా పట్టదు, ఎందుకంటే ఇది పత్రికల యొక్క లోకల్ వార్తలు రాసేటటువంటి క్రమంలో, ఈ లోకల్ కథల గురించి చెప్పేటటువంటి క్రమంలో దీన్ని పెద్దగా పట్టించుకోదు. చాలా కీలకమైనటువంటి తీర్పు. రైల్వే భూముల్ని ఆక్రమించుకుని కూర్చుని దశాబ్దాలు గడిపేసిన తరువాత ఖాళీ చేయాల్సి వస్తే మాకు కంపెన్సేషన్ ఇస్తే కానీ ఖాళీ చేయమని ప్రభుత్వ వ్యవస్థలపైన, పోలీసులపైన, ఫైర్ సర్వీస్ పైన, రైల్వే సిబ్బంది పైన భౌతిక దాడులు చేసి హింసకు పాల్పడ్డటువంటి వాళ్లకు మాడు పగిలేలాంటి తీర్పుని సర్వోచ్చ న్యాయస్థానం ఫిబ్రవరి 25న ఇచ్చింది. రైల్వే భూముల్ని ఆక్రమించుకున్న కారణంగా వాళ్లకు ఆ భూముల నుంచి ఖాళీ చేయాలన్నట్టయితే ప్రత్యామ్నాయ భూములు చూపించాల్సిన బాధ్యత రైల్వేది కాదు. అలా అడిగే హక్కు ఆక్రమణదారులకు ఉండదు. ఇది సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా, నిక్కచ్చిగా, ఎటువంటి మొహమాటం లేకుండా, శషభిషలు లేకుండా ఇచ్చినటువంటి తీర్పు. ఈ కేసు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హల్ద్వానీ రైల్వే స్టేషన్కి సంబంధించింది. ఉత్తరాఖండ్లోని అతిపెద్ద రైల్వే స్టేషన్ హల్ద్వానీ. ఈ హల్ద్వానీ రైల్వే స్టేషన్ యొక్క భూభాగంలో, రైల్వే స్టేషన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి రైల్వే భూముల్లో ఈ ముస్లింలు వచ్చి ఆక్రమించుకుని కూర్చున్నారు. ముందు గుడిసెలు వచ్చాయి, తర్వాత రేకులిళ్ళు వచ్చాయి, తర్వాత అవి కాంక్రీట్ భవనాలు అయ్యాయి, 3 అంతస్తుల 4 అంతస్తుల భవనాలు అయ్యాయి. ఆ తర్వాత మసీదులు వెలిశాయి, వాటిని మైక్ మీద నుంచి అనౌన్స్మెంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ రకరకాల క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినాయి. రైల్వే సంపత్తిని దోచుకోవడము, బొగ్గుల దగ్గర నుంచి గూడ్స్ వేగంలో వెళ్ళేటటువంటి సరుకు, ఎరువులు అన్నిటినీ దోచుకోవడం మొదలుపెట్టింది. చివరికి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బన్ఫూల్పురా అనేటటువంటి ఆ ప్రాంతంలోకి పట్టపగలు కూడా పోలీసులు వెళ్ళలేని పరిస్థితి. కుహనా సెక్యులర్ రాజకీయ పార్టీలకు ఇది చూడగానే ఓట్ల పంట పండుతున్నట్టుగా కనిపించింది. వాళ్ళు వీళ్ళని పోషించటము, వీళ్ళకి సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించటము, రోడ్లు వేయడము, మిగతా అన్ని సదుపాయాలన్నీ కల్పించి అదొక పక్కా కాలనీగా మార్చేశారు. దశాబ్దాల తరబడి రైల్వే ఈ ఆక్రమణల్ని తొలగించేందుకు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. చివరికి డిసెంబర్ 2022లో హైకోర్టు తీర్పిచ్చింది. ఈ ఆక్రమణలన్నింటినీ తొలగించాలి అని చెప్పి తీర్పిచ్చింది. అయితే ఈ ఆక్రమణల్ని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు, భద్రతా సిబ్బంది, రైల్వే సిబ్బంది వెళితే మతోన్మాద మూకలు వాళ్ళపైన దాడి చేసినాయి. భౌతికంగా దాడి చేసి చాలామందిని గాయపరచడమే కాకుండా కావాలని మా ఇళ్లను కూల్చేస్తున్నారని చెప్పి ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళినాయి. సుప్రీంకోర్టుకు వెళ్ళగానే అక్కడ వాళ్ళ కోసము గంటకి లక్షల రూపాయలు తీసుకుని వాదించేటటువంటి లాయర్లు క్యూ కట్టి వాళ్ళ వంతున తమ వాదనల్ని వినిపించి జనవరి 2023లో ఏకంగా స్టే తీసుకొచ్చారు. 2023 నుంచి 2026 వరకు మతోన్మాద శక్తులు, నేరపూరిత ఆచరణ ఉన్నటువంటి నేరగాళ్ల మయంగా ఉన్నటువంటి ఆ బన్ఫూల్పురా ఏరియా, హల్ద్వానీలో ఉన్నటువంటి బన్ఫూల్పురా ఏరియాని తొలగించడానికి, కదిలించడానికి, ముట్టుకోవడానికి వీలు లేకుండా చేశారు. చివరికి ప్రస్తుతము ఫిబ్రవరి 25న సుప్రీంకోర్టు ఈ విషయంలో తీర్పునిచ్చింది. తీర్పునిచ్చి ఈ ఆక్రమణలు మొత్తాన్ని తక్షణమే తొలగించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇలా తొలగిస్తుంటే ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి పునరావాసం కల్పించే పని రైల్వే డిపార్ట్మెంట్ ఇది కాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బిపిన్ పంచోలి, జస్టిస్ జోయమాలా బాగ్చి, వీళ్ళు ముగ్గురు కలిసి
ఈ తీర్పునిచ్చారు, ఏకగ్రీవ తీర్పు. దీనిలో మొత్తము ఆ బన్ఫూల్పురా అనేటటువంటి ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ఆ ఏరియాలో అనేక అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నటువంటి ఆ ఏరియాలోని 4,000 కుటుంబాలను తొలగించేయాలని చెప్పి ఆదేశం జారీ చేసింది. వీలైనంత త్వరగా మొత్తం మార్చి 19 నాటికి మొత్తం తొలగింపులు పూర్తి కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముందస్తు నోటీస్ ఇచ్చి వెళ్ళిపోమ్మని, అక్కడి నుంచి తమ తట్ట బుట్ట సర్దుకుని వెళ్ళిపోమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ యంత్రాంగం దీన్ని క్యారీ అవుట్ చేయాలి. అయితే మానవతా దృక్పథంతో మార్చి 31 లోపల నైనితాల్ కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇళ్ళు పొందేందుకు అప్లికేషన్లను తీసుకోవచ్చు, అప్లికేషన్లను ఇవ్వచ్చు, వాటిని ప్రాసెస్ చేయవచ్చును. తర్వాత కనుక్కుని ప్రభుత్వము కేటాయిస్తుంది, ఆ కేటాయించినటువంటి ఇళ్లలో వీళ్ళు వెళ్ళవచ్చు. కాబట్టి పూర్తిగా వాళ్ళని గాలికి వదిలేకుండా మార్చి 31 లోపల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల కోసము అప్లై చేసుకోవచ్చు. వస్తాయి రావు అన్నది వేరే విషయం. ఈ రకంగా రైల్వే భూమి హల్ద్వానీ వంటి చాలా కీలకమైనటువంటి రైల్వే స్టేషన్ చుట్టూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నటువంటి దాదాపు 79 హెక్టేర్ల భూమిని విముక్తం చేసేందుకు మార్గం సుగమమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2022లో ప్రయత్నం చేసింది, అది హింసకు దారితీసింది. తరువాత న్యాయ ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడు ఆ న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చి మార్చి 19 నాటికి మొత్తము ఆక్రమణలన్నింటినీ తొలగించాలని చెప్పారు. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో రైల్వేస్కి 4,86,000 హెక్టేర్ల భూమి ఉంది. దీనిలో దాదాపు 78,000 హెక్టేర్ల భూమి ఏదైతే ఉందో ఇది ఆక్రమణలకు గురైంది. గుడిసెలు కట్టుకుంటారు, నెమ్మదిగా వచ్చి అక్కడ చేరతారు, బిచ్చగాళ్ల కాలనీస్ వస్తాయి. ఈ రకంగా వాళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు. క్షమించాలి, 782 హెక్టేర్ల భూమి. ఈ 782 హెక్టేర్ల భూమిని కూడాను ప్రభుత్వము తక్షణమే స్వాధీనం చేసుకోవాలి, ఆక్రమణల్ని తొలగించాలి. ఈ రకంగా రైల్వే భూములు, సైన్యానికి చెందినటువంటి భూములు, ప్రభుత్వ రెవెన్యూ భూములు, ఈ విధంగా పోరంబోకు భూములు, వీటిల్లో వచ్చి ముందు ఒకళ్ళిద్దరూ గుడిసెలు వేసుకుని ఆ తరువాత అక్కడ మినీ పాకిస్తాన్లను తయారు చేసేటటువంటి ఈ భయంకరమైనటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ని రివర్స్ చేయటంలో ఈ హల్ద్వానీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, నిర్మోహమాటకు తీర్పు, ఇది చాలా ఉపయోగపడుతుంది. 4,000 కుటుంబాలకు పునరావాసం కల్పించే బాధ్యత కూడా అటు ప్రభుత్వానిది కాదు, ఇటు రైల్వేస్ది కాదు. వాళ్ళు లీగల్ ప్రొసీజర్ ఆధారంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అప్లికేషన్లు పెట్టుకోవచ్చును. దొరుకుతాయి ఇళ్ళు. కానీ ఈ రకంగా కబ్జా చేసుకుని ఈ భూమిని నేను కట్నాలుగా అమ్మేసుకుంటాను, ఇచ్చేసుకుంటాను అన్నటువంటి ఈ దుష్ట ధోరణి ఏదైతే ఉందో, తమకు చెందనిది ఆక్రమించుకుని అప్పుడెప్పుడో అలెగ్జాండర్లు లేకపోతే ఔరంగజేబులు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తామన్నటువంటి ధోరణికి సుప్రీంకోర్టు యొక్క తీర్పు అడ్డుకట్ట వేసింది. చాలా అభినందనీయమైనటువంటి తీర్పు ఇది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.